వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మా ఛానల్లో డాటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆడపిల్లల పుట్టినరోజు అంటే కూతుర్ల పుట్టినరోజు వారికి సపరేట్గా ఒక గ్రీటింగ్స్ తెలియజేసుకుంటున్నాం. అయితే అమ్మాయి ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా ఉంటుంది అంట. అమ్మాయి ఇంటికి కళ. పూర్వం రోజుల్లో అమ్మాయి అంటే గుండెలపై కుంపటి అనేవాళ్ళు, కానీ అది కుంపటి కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం మనకి కూతుర్లుగా వాళ్ళు పుట్టడం. అంటే భగవంతుడు అందరి దగ్గర తాను ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు. అంటే అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మ తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందంటే తన బిడ్డల కోసం తను ఏదైనా చేయగలదు. కాబట్టి అంటే అమ్మాయి సృష్టికి మూలం. ప్రకృతి పురుషుడు, అప్పుడు కదా సృష్టి. అంటే ప్రకృతిని స్త్రీతో పోల్చడం జరిగింది. కాబట్టి అమ్మాయి ఉంటే ఎన్నో జన్మల పుణ్యమే అమ్మాయి పుట్టడం. అమ్మాయి ఉంటే భారము, అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారంటారు. కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే అమ్మాయి పుట్టింది. అమ్మాయిని అమ్మా నాన్నల బాగోగులు చూసుకోగలదు. ఓకే, కాబట్టి ఈరోజు నా డాటర్స్తో నా పెద్ద కూతురు కూడా ఈరోజు మా దగ్గర ఉంది. అంటే తన అత్తగారి ఇంటి నుండి వచ్చింది లక్కీగా. కాబట్టి ఈరోజు నా డాటర్స్తో నేను డాటర్స్ డే జరుపుకుంటూ ఉన్నాను. అందుకోసం మేము చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాము ఇంట్లో. అందులో భాగంగా ఈ కేక్ కటింగ్. వెల్కమ్ మై డాటర్స్, కమ్ హియర్. My elder daughter, Dr. Velpula Vijaya Bhavana, wife of Tenneti Lakan Kumar. రీసెంట్గా పెళ్ళైంది పాపకి. ఏప్రిల్ 5th పాప పెళ్ళైంది. పాప లక్కీగా మా దగ్గర ఈరోజు ఉంది. ఓకే, ఈమె నా పెద్ద డాటర్. రెండవ డాటర్, వెల్కమ్ మై డాటర్ వెల్పుల విజయ మేఘన. ఓకే, సెకండ్ డాటర్ డాక్టర్ వెల్పుల విజయ. మై సెకండ్ డాటర్ డాక్టర్ వెల్పుల విజయ మేఘన, డాటర్ ఆఫ్ కరుణాకర్ రావు గారు. ఓకే, ఈమె ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తుంది. ఇప్పుడు హౌస్ సర్జరీగా చేస్తుంది. సెకండ్ డాటర్స్ని మేము డాక్టర్స్ని చేసాం. దాని వెనక చాలా కృషి ఉంటుంది, వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. వాళ్ళు గట్టిగా చదివితేనే ఇంతవరకు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని ఇలా మూలబాటం చేసుకోగలిగారు. వెనకాల వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా కరుణాకరరావు గారు. ఓకే అండి, ఇలా మేము మా ఇద్దరు డాటర్స్ని మేము మంచి ప్రయోజకులను చేశాము అని అనుకుంటున్నాం. అల్లుడు గారు రాలేదు, చుట్టే రోజు బాగుండేది. అల్లుడు గారు కూడా డాక్టర్గానే వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇది మా డాటర్స్ గురించి మా చిన్న ఇంట్రడక్షన్. మీ డాటర్స్ గురించి కూడా నాకు తెలియచేయండి. ఓకే, మనం అందరం ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాం. డాటర్స్ ఫోటో తినేసింది అయిపోయింది కేక్. ఇప్పుడు నేను మా డాటర్స్తో వాళ్ళ డాడీని చూపిస్తాను, చూడండి. ఓకే ఓకే చిన్న పీస్
మా వారు డాటర్స్ నాన్నగారు కరుణాకర్రావు గారు కుమార్తెల గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. రావు గారు చెప్పండి. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ డాటర్స్? ఏముంది, ఇంటిని బాగా చూసుకుంటారు, పేరెంట్స్ని బాగా చూస్తారు, ఇల్లు చక్కగా సర్దుకుంటారు, టైంకి కాఫీ భోజనం అన్నీ పెడతారు. మనకి మగపిల్లలు అయితే ఉదయం వెళ్ళారంటే వాళ్ళు ఎప్పుడో ఇంటికి వస్తారు. తర్వాత వాళ్ళ బర్త్డేలు కానీ ఏదైనా సరే ఇంట్లో జరుపుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందువల్లంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎక్కువగా ఉంటారు కాబట్టి బయటే ఉంటారు. ఎక్కువగా మన కుటుంబాల్లో మనతో ఎక్కువగా గడిపేది మన కూతుర్లు మాత్రమే. ప్రతి సంతోషంలో ప్రతి దుఃఖంలో కూడా వాళ్ళు మన పక్కనే ఉండి మనతో పాలు పంచుకుంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక కూతురు అనేది తప్పనిసరిగా ఉండాలని, కొడుకు కూడా ఉండాలి కదా. అంటే మీరు కూడా ఉండాలి, కొడుకు ఉంటాడు, మీరు కూడా ఒక కొడుకే కదా. కూతురు కూడా తప్పనిసరిగా ఉండాలి అనేది నా ఇది. సరే, కూతురైనా కొడుకైనా ప్రతి తల్లి తండ్రి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి, బాగా చదివేటట్టుగా చేయాలి. సార్, వేదాలు ఏం చెప్తున్నాయంటే పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షిస్తాడు అంటున్నారు. మరి పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడు. మరి మీ దృష్టిలో కూతురు అయితే? నా దృష్టిలో కూతురు అంటే తల్లి లాంటిది. అమ్మని నాన్నని తల్లిలాగా అన్ని చూసుకుంటది, ప్రతి విషయంలో కూడా బాగా చూసుకుంటది. కాబట్టి కూతురే గొప్ప, కొడుకు కూడా గొప్పే, కారణం లేదు. కానీ కొడుకుది చాలా తక్కువ శాతం ఉంటుంది తల్లిదండ్రులతో ఉండడం. కాబట్టి కూతుర్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అందరికి ఉన్న డాటర్స్ అందరికి హ్యాపీ డాటర్స్ డే. ఈరోజు అందరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. కూతుర్లైనా కొడుకులైనా అందరూ సమానమే, ఇద్దరూ ఒకటే. పూర్వం రోజుల్లో కొడుకులు మాత్రమే మన ఇంటికి ప్లస్, కూతుర్లు మైనస్ అనేవాళ్ళు. కానీ ప్లస్ మైనస్లు అనేది వారి మన పూర్వాన్ని బట్టి ఉంటాయి, కానీ మనుషుల్లో ప్లస్లు మైనస్లు ఉండవు. కాబట్టి కుమార్తెలైనా కుమారులైనా ఇద్దరు తల్లిదండ్రులను దగ్గరుండి జాగ్రత్తగా వారి కోసం వాళ్ళు పడుతున్నటువంటి బాధలను కష్టాలను అన్నీ గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులని బాగా చూడాలి. వాళ్ళ వృద్ధాప్య దశలో వాళ్ళని ప్రేమగా ప్రేమించాలి. వాళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం పడినటువంటి కష్టాలు అన్నింటినీ గుర్తుపెట్టుకొని పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కొరకు పాటుపడాలి. మిగతా అందరు తల్లిదండ్రులకు అలాగే డాటర్స్కి మరొకసారి డాటర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో జరిగిన ఈ చిన్న సెలబ్రేషన్ని మీ అందరు కూడా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ డాటర్స్తో ఎలా ఈ డాటర్స్ డే జరుపుకున్నారో అది మాకు కూడా షేర్ చేయండి. అలాగే నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.